ద్రౌపది ముర్ము ప్రధాని మోడీచే ఎంచబడ్డ ప్రణబ్ ముఖర్జీ తర్వాత మన రాష్ట్రపతిగా రాబోతున్న మహిళ. ఎల్కే అద్వానీ, మురళీమోహన్ జోషి, చివరికి రజనీకాంత్ వంటి వారి పేర్లు చక్కర్లు కొట్టిన సీనియర్ నాయకులతో అనేకసార్లు చర్చలు జరిపిన మోడీ తన మార్కు రాజకీయంతో ద్రౌపది ముర్ము పేరు తెరపైకి తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎవరి ద్రౌపది ముర్ము అంటే ప్రస్తుతం మేడం ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉంటున్న రాజకీయ నిపుణురాలు. భారతదేశ మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతిగా రాబోతున్న ఈ మహిళ తండ్రి బిరంచి నారాయణతుడు. ఒరిస్సాలో పుట్టి పెరిగిన ఈమె అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2007వ సంవత్సరంలో ఒరిస్సా శాసనసభ ద్రౌపది ముర్ముకి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈమె నీలకంఠ అవార్డు గ్రహీత కూడా. 1990లో మొట్టమొదటిసారిగా కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత రాయ్రన్పూర్ ఎన్ఏసీకి వైస్ చైర్మన్గా అయ్యారు. తర్వాత రాయ్రన్పూర్ ఒరిస్సా నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కానీ తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2002-2009 మధ్య కాలంలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎస్టీ మోర్చాకి సభ్యులుగా ఉన్నారు. 25 జూలై 2017తో ముగియనున్న ప్రణబ్ ముఖర్జీ టర్మ్ తర్వాత ద్రౌపది ముర్ము ఆ పదవిని చేపట్టబోతున్నారు. ఇదే గాని జరిగితే ఈమె మొట్టమొదటి ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా చరిత్రకెక్కనున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈమె సభ్యత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితులు లేవని అభిజ్ఞాన వర్గాలు బోగట్టా.